రాలో రాని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి న్యాయం, రాలో రాని వాళ్ళందరికీ డబుల్ బాడ్ని అందరికీ న్యాయం, జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వారందరికీ వెంటనే న్యాయం, నిరుపేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మొదటి ప్రాధాన్యత, అర్హులైన నిరుపేదలందరికీ మొదటి ప్రాధాన్యత, పోరాడదాం, అర్హులైన ప్రజలందరికీ న్యాయం చేసేంత వరకు జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. నిరుపేదలతో చెలగాటమా, నిరుపేదలతో చెలగాట, పేదలందరికీ వెంటనే పోరాడదాం, అర్హులైన వారందరికీ న్యాయం జరిగేంత వరకు జిందాబాద్ సిపిఎం, తొలగించాలి అనారోగ్య డబుల్ బెడ్రూమ్ల వెంటనే, తొలగించాలి అనారోగ్య డబుల్ బెడ్రూమ్ల వెంటనే. మనము అందరం ఇవాళ మనం జాగా లేని వాళ్ళం, అంతేనా? మనం జాగా లేని వాళ్ళం, మనకు ఎలాంటి కిరాయికి ఉంటున్నాం. మరి ఇప్పుడు ఆ లెక్కల పోతే మనకు మనం మనం ఎక్కడ ఉంటాం? జాగా లేని ఇల్లు తర్వాత ఇచ్చారు, జాగా కిరాయికి ఉంటుంది తర్వాత అట అంటే అది మళ్ళీ 7 అయితే 2 ఏళ్ళు అయితే 3 అయితే తిరగని పడుతుంది. కాబట్టి మనము మరి మన ఇళ్ళ గురించి అంటే మన ఏదైతే మన డిమాండ్ ఖచ్చితంగా దృష్టి తీసుకుపోయే విధంగా మన పోరాటం ఉండాలి. అట్లా పోతేనే మన న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి మనం దీని గురించి అందరం కలిసి కట్టుకుని మనం అనుకునేది వేరే ఉంది. మన కిరాయి ఉన్న వాళ్ళందరూ ఇల్లు రావాలి, మనకి సెలెక్షన్ వాళ్ళకు ఇల్లు రావాలి మన పోరాటం. ఇప్పుడు దీంట్లో ఏ సమస్య చాలా వచ్చిన వాళ్ళు కావచ్చు, చాలా ఉండొచ్చు, వాళ్ళు జాగుందంటే మనకి ఏం లేదు. కాబట్టి అసలు ప్రభుత్వం తెలియకుందని మనం అడుగుతున్నాం. ఎలా ప్రభుత్వం తెలియదు, అసలు కిరాయి కొన్ని ఇచ్చిపెట్టి పంది వేసుకుని బతకచ్చు. కానీ ఇప్పుడు వీడు ఏది వేసుకుని జాగ్రత్త లేదు. కాబట్టి డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు అర్హులైన నిరుపేదలతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి సిరిసిల్ల పట్టణంలో చూసుకున్నట్లయితే మరి డబల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులుగా గుర్తించి కూడా డ్రా ద్వారా ఎంపిక చేయడం ద్వారా చాలామంది అర్హులై కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు రాక నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో వీరందరికీ న్యాయం చేయాలని, ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసినటువంటి సందర్భంగా మరి వారందరికీ కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అందులో 44 మందికి కూడా ఇంటి స్థలం పట్టాలను కూడా కేటాయించడం జరిగింది. మరి ఇప్పటికీ సంవత్సరం గడుస్తూ ఉంది. ప్రభుత్వం మారినాక ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తూ ఉంది. సంవత్సర కాలంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు, ఇల్లు లేని వాళ్ళు ఇంటి అద్దెలు చెల్లించలేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి సిరిసిల్ల అంటేనే కార్మిక క్షేత్రం. ఇక్కడ బీడీ కార్మికులు కావచ్చు, పవర్ లూమ్ కార్మికులు, ఒకవైపు ఉపాధి లేక మరి కుటుంబాలు వెళ్ళదీసుకునే ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇంటికి అద్దె చెల్లించలేక మరి కార్మికులు మనోధైర్యం కోల్పోయి కుటుంబ కళలతో ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కావచ్చు, అధికారులు వెంటనే స్పందించి ఏదైతే వీళ్ళకి అర్హులకు గుర్తించారు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారికి వెంటనే న్యాయం చేయాలి. ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలని అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదిశీని గారు కావచ్చు, అదేవిధంగా ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఈ సిరిసిల్లాకు సంబంధించినటువంటి నిరుపేదల సమస్యను వెంటనే పరిశీలించి వీళ్ళకు మొదటి ప్రాధాన్యత అందించే విధంగా వీరికి అర్హులుగా గుర్తించి వీళ్ళకి ఇంటి స్థలము, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి వీరికి సంబంధించినటువంటి లిస్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు కావచ్చు అందించడం జరుగుతుంది. ఇప్పటికైనా వీరికి న్యాయం చేయకుంటే కనుక రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి దగ్గరికి కావచ్చు, ముఖ్యమంత్రి దగ్గరికి అయినా వెళ్ళి ఇలా సమస్యను పరిష్కరించే దిశగా సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతాం. కార్యాలయం వద్ద జాలు డబ్బులు అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి మరి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే గతంలో వారిని అందరినీ అనేక సర్వేలు చేసి ఎంపిక చేయడం జరిగింది. మరి డ్వాక్రా నివేదిక వల్ల వాళ్ళకి అన్యాయం జరిగింది. మరి అప్పుడు పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో అధికారులను, కలెక్టర్ను, ఎక్కడున్న గతంలో ఉన్న మంత్రివర్గాన్ని అందరినీ కలిసి వాళ్ళ మొర వినిపించుకుంటే అప్పుడు ఇక్కడైతే గత ప్రభుత్వంలో పంపించేసినటువంటి డబుల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయో చాలా మట్టుకు
అనర్హులకు కేటాయించడం జరిగింది. వాళ్ళని కూడా మళ్ళీ ఒకసారి రీసర్వే చేసి వాళ్ళని తొలగించి మరి వారి స్థానంలో మరి వీళ్ళకి ఏవైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చాలా మటుకు ఉద్యోగులు ఉన్న వాళ్ళకు, రకరకాల వ్యాపారం చేసుకున్న వాళ్ళకు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు కూడా రావడం జరిగింది. ఒకసారి మళ్ళా ఈ ప్రభుత్వాధికారులు మళ్ళీ సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమో నివేశ స్థల జాగా ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళ గురించే మేము 5 లక్షలు ఇస్తామని ప్రకటన చేయడం జరుగుతూ ఉంది. మరి మేము అంటున్నాం, ఇల్లు లేక కిరాయి లేక ఏం లేని వాళ్ళని ఇచ్చిపెట్టి మరి జాగా ఉన్న వాళ్ళకు ఇస్తామనడం ప్రభుత్వం నిర్ణయం కరెక్ట్ కాదు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మొదటగా ఇల్లు లేని వాళ్ళు, కిరాయికున్న వాళ్ళను మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరి వాళ్ళకు డబ్బులు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళ తర్వాత జాగాలు ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇస్తారా, 10 లక్షల తర్వాత చేయాలి. కానీ మొదటగా ఏం లేని వాళ్ళని ఇచ్చిపెట్టి ఉన్న వాళ్ళని మరి వాళ్ళు కరెక్ట్ కాదని ఈ సందర్భం తెలియజేస్తూ వెంటనే రాని వాళ్ళందరికీ మరి వెంటనే ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఈ లోపల ఈ వారం 10 రోజుల లోపల చేయకుంటే మరి పెద్ద ఎత్తున నిరాదీక్షలు చేస్తామని ఈ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతా ఉంది.